కోసం చనిపోయి తిరిగి లేచి పిల్లలని చెప్పేసి మనం పండుగ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ డిసెంబర్ 25 అనేది యేసుక్రీస్తు వారు పుట్టిన రోజు కాబట్టి క్రిస్మస్ పండుగ అనేది చేసుకోవడం జరుగుతుంది. కనుక ఈ క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు పాస్టర్ గారు తెలియజేయాలని చెప్పి మొదటగా సెమీ క్రిస్మస్ వేడుకలకు ఒక వేడుకను ఏర్పరిచినటువంటి ఉద్యోగాలు అలాగే ఆ వేడుకకు అలాగే సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఉద్యోగాలు ఇతర కోసం మన ప్రభుత్వం రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభాకాంక్షలు. ఆ తర్వాత ఈ సెమీ క్రిస్మస్, అసలు క్రిస్మస్ అంటే ఏంటి, మన తరతరాలుగా మనం ఈ పండుగని ఎందుకు జరుపుకుంటున్నాము అనే దాని గురించి 4 మాటల్లో మనము చెప్తాము. మనం ఈ పండుగ ఎందుకు జరుపుకోవాలనేది మొదటగా మనకు తెలియాలి. అది ఎలాగంటే ఇప్పుడు మన దేశం అంతా కూడా క్రికెట్ గురించి మన అందరికీ తెలుసు. భారతదేశంలో క్రికెట్ అనేది ఒక ఆట కాదు, ఒక మతం అని మనం మాట్లాడుతున్నాం. మన దేశ జనాభా 140 కోట్లు ఉంటాయి. అందులో క్రికెట్ ఆడే ప్లేయర్స్ 11 మంది. కానీ భారతదేశం వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ 11 మందే కాకుండా యావత్ దేశం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంది. దానికి కారణం ఏంటంటే దేశమంతా కూడా ఈ 11 మంది గెలిచినటువంటి గెలుపును పురస్కరించుకొని వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటారు. దాని కెప్టెన్ ధోని అనుకోండి, ధోని వరల్డ్ కప్ గెలిస్తే మనమందరం గెలిచినట్టుగా మనము సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఈ 140 కోట్ల ప్రజలకు ఒక ఫెడరల్ హెడ్గా ధోని వ్యవహరించాడు. గెలిచింది ధోనినే, కానీ ఆ గెలుపు యొక్క ఫలాలు మనమందరము ఆనందంతో అనుభవిస్తున్నాం, దాన్ని మనము ఉత్సహిస్తున్నాం. దాన్ని బట్టి అలాగనే దేవుడు ఇచ్చినటువంటి జన్మని మనము మన పాపం ద్వారా దేవుడికి మనకున్నటువంటి సంబంధాన్ని కోల్పోతే తిరిగి ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికి దేవుడు మనం తప్పు చేశాం కాబట్టి మనల్ని శిక్షించాలి. యాక్చువల్గా దేవుడు న్యాయవంతుడు కాబట్టి అందులో ఆయనకి తనపర భేదం లేదు కాబట్టి తప్పు చేసిన ప్రతి వాళ్ళని శిక్షించాలి. కానీ కన్న తండ్రిగా తన పిల్లలు తప్పు చేస్తే వాళ్ళు శిక్షకు గురవుతున్నారు అనేటటువంటి బాధ ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన కన్న తండ్రి కాబట్టి తన పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. ఈ ప్రేమ అనేది పిల్లలు తప్పు చేసిన పిల్లల్ని శిక్షించడానికి అర్థం ఉంటుంది. మరి ఆ తప్పు బాధ నుంచి పిల్లల్ని కాపాడి తిరిగి తండ్రి యొక్కకు చేర్చాలి. తిరిగి తండ్రి యొక్కకు చేర్చాలి అంటే తప్పు చేయనటువంటి ఇంకొక వ్యక్తి కావాలి. సో ఆ వ్యక్తే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారిని మనల్ని రక్షించడానికి ఆయన పరలోకం నుంచి భూమి మీదకి పంపించారు. మన శరీరాలతో చేసినటువంటి తప్పులను, పొరపాట్లను ఆయన శరీరంలో సరిదిద్దారు. ఆయన ఏ తప్పు చేయకుండా లోకంలో పరిశుద్ధుడుగా, నిష్కలంకుడుగా, పరిపూర్ణుడుగా జీవించి మన తప్పులకు శిక్షణ ఆయన శిలువ మీద అనుభవించి మన తప్పులన్నింటినీ కొట్టివేసి ఆయన ప్రేమను మనకు అనుగ్రహించి ఉచితంగా మనల్ని మన తప్పుల నుంచి రక్షించాడు. ఇక్కడ ధోని స్థానంలో మనం యేసుక్రీస్తు వారిని పెట్టుకుంటే లోకంలో ఉండే అందరి తరపున ఫెడరల్ హెడ్గా యేసుక్రీస్తు వారు వ్యవహరించారు. కాబట్టి ఆయనకు వచ్చిన రక్షణ ఆటోమేటిక్గా మనందరికీ కూడా ఆయన ఉచితంగా అనుగ్రహించి ఆయన మరణం నుంచి గెలిచి తిరిగి లేచి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. తరువాత నేనున్న స్థలంలో మీరు కూడా ముందులాగున నేను అక్కడ మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను. మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేరు కాబట్టి మీరు అక్కడికి వచ్చేయాలి. నేను అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను కాబట్టి నా 2వ రాకడ కొరకు మీరు సిద్ధముగా ఉంది. నేను చెప్పినటువంటి పనులు చేసి అంటే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొని పర భేదాలు లేకుండా ఒకరి ఆపదలో ఒకరు అండగా ఉంది ఒకరినొకరు ప్రేమించుకొని అభివృద్ధి చెంది ప్రేమ కలిగి ఆ ప్రేమను నలుగురికి పంచండి అని చెప్పడమే క్రిస్మస్. ఇది క్రీస్తు యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశాన్ని మనము
ఒకరినొకరము తెలియజేసుకొని క్రీస్తు ప్రేమను అనేకులకు పంచుతూ మనకున్న దాంట్లోనే మనం తిని మన చుట్టూ ఉన్న లేని నలుగురికి పంచాలి అనేది క్రిస్మస్ పండుగ. ఈ క్రీస్తు యొక్క జన్మదినాన్ని పునస్కరించుకొని మనమందరం కూడా క్రీస్తు రక్షణ మనం ఆపాదించుకొని ఆ రక్షణ యొక్క కార్యక్రమాన్ని మన చుట్టూ ఉన్న నలుగురికి ప్రకటించేయాలని దేవుడి తరఫున, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంపీఓ గారు, ఎంపీడీఓ గారి తరఫున నేను కోరుకుంటూ ఈ కొద్ది మాట దేవుడి మాటల్ని పరిశుద్ధమైన సంవత్సరాలు ఇదేంటి మధ్యాహ్న కాల సమయంలో క్రిస్మస్ వేడుకలు ఏర్పడుతున్నటువంటి విధాలైనటువంటి ఎంపీఓ గారు, ఎంపీఓ గారు, కూడి వచ్చినటువంటి అనేక మంది సోదర సహోదరులు మీ యొక్క క్రిస్మస్ సందేశాన్ని నాకు వారిని మీ యొక్క జన్మదినాన్ని నాకు వారి యొక్క విజయోత్సవంగా జరుపుకుంటారు. ఈ లోకంలో ప్రేమను నా ప్రభావ మీరు ఇచ్చినటువంటి ప్రేమను మీ యొక్క రక్షణ కార్యాన్ని అనేకులకు తెలియజేసే విధంగా మా భవిష్యత్తును తీర్చిదిద్దారు. కూడి వచ్చినటువంటి విధంగా నా ప్రభావ మీ బలమైన బాహువులు నాకు వారిని కాచి కాపాడి లోకంలో